నా దేవాతి దేవునికును నా యొక్క వందనములు. హెవెలీలర్ సర్వసభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనము. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అనే అంశం మీద మనము ధ్యానిస్తామండి. చూడండి, దేవుడు ఎంతైనా మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో చాలా అపురూపమైన మాటలు దేవుడు తెలియపరిచాడు. ఎంతైనా కూడా ఆ యొక్క అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు ఎన్నో నేర్చుకోవాల్సిన గుణాలు అనేది మనకు ఎంతగానో అవసరం. దేవుని పోలి నడుచుకున్న ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు, వాక్యానుసారమైన జీవితంలో మనం ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడేదానికి, మన జీవితంలో భౌతికమైన జీవితంలో దేవుని యొక్క కృప పొందుకునేదానికి, ఆశీర్వదింపబడేదానికి, వర్ధిల్లేదానికి, అలాగే మంచి మాదిరి కలిగిన కుటుంబాలుగా, సంఘముగా ఉండేదానికి ఎంతైనా కూడా అవకాశం అండి. అందుకే ఆ యొక్క వాక్యం అంటున్నాడు, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని ఆ యొక్క అధ్యాయంలో మాట్లాడుతున్నారండి. చూడండి, కనికరము గల వారు ధన్యులు అన్నప్పుడు మనలో అలాంటి గుణలక్షణం ఉన్నప్పుడు ఇతరుల విషయంలో మనం ఏదైతే మనము కనికరిస్తాము, దయాగుణంతో మనం ఆలోచన చేస్తాము, వాళ్ళ సమస్యలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులలో వాళ్ళు ఉండొచ్చు. మీ విషయంలో ఏదైనా తప్పిదములు వాళ్ళు చేసినప్పుడుకును వాళ్ళ మీద మనం ఒక కనికరం కలిగిన హృదయముతో, జాలి కలిగిన హృదయముతో, క్షమించగలిగిన హృదయముతో, మనలో ఒక అపురూపమైన ప్రత్యేకమైన ఒక హృదయం మనలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో చూస్తున్నవాడు ఉన్నాడు. చూడండి, మనుషులు ఎప్పుడైనా పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. పడిపోయినప్పుడు అది ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, భౌతికమైన జీవితంలో అనేకమైనవి మన జీవితంలో సంభవిస్తాయి. మనం మనుషులం కాబట్టి, భూలోకములో మనం జీవిస్తున్నాం కాబట్టి రకరకాల పరిస్థితుల గుండా మనము ప్రయాణం అవుతాం. అటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం అవుతున్నప్పుడు, మనం పడిపోతున్నప్పుడు కూడా మనం లేవనెత్తే వాళ్ళు మన పక్కన ఉండాలండి. అది ఇరుగు పొరుగు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే దేవుని నమ్మిన మనకు ఒక ప్రత్యేకత అనేది ఎప్పుడు మనకి ఉంటుందండి. ఎందుకంటే దేవుడు ఒక పరిశుద్ధుడు, ఒక కనికరము కలిగిన వాడు, దయా కలిగిన వాడు, అలాగే మహోన్నతుడు, ఉన్నతమైన దేవుడు. ఆయనతో పాటు మనం సరిసమానమైన వ్యక్తులు మనం అంత మాత్రము కాదు. కానీ ఆయన హృదయానుసారమైన పిల్లలంగా మనము ఉన్నప్పుడుకును, మనలో అలాంటి స్వభావం ఉన్నప్పుడు, మనలో కూడాను మనం ఏ పరిస్థితులు గుండా మనం ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసేదానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. అందుకే నీ పట్ల నీ పొరుగు వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ఎవరైనా నీ పట్ల ఒక వ్యతిరేకకరమైన శత్రు సమూహంగా పక్కన ఉన్నప్పుడు వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళు నీకు వ్యతిరేకకరంగా ఉన్నప్పుడు, వాళ్ళ పట్ల నువ్వు కనికరం కలిగిన హృదయంతో ఉన్నప్పుడు నీ పట్ల కూడాను ఇతరులు కూడా కనికరం కలిగిన వారు ఉంటాడు. అందుకే ఒక మాట అంటాడండి, నీ కంట్లోనున్న దూలము నువ్వు తీసుకొని ఇతరుల కంట్లోనున్న దూలమును నువ్వు చూడాలి అంటాడు. మనలో లోపాలు, సమస్యలు మనలో ఎన్నున్నాయో మనం చూసుకొని ఇతరుల్ని మనము ప్రశ్నించే జీవితంలో మనం ఉండాలి. ఇతరులను ప్రశ్నించే జీవితంలో నువ్వు ఉన్నావని అంటే నువ్వు మంచిగా ఉన్నావని నీలో నువ్వు నిర్ధారణ చేసుకున్నప్పుడు ఇతరులని నువ్వు ప్రశ్నించగలుగుతావు. అలా నువ్వు లేనప్పుడు నువ్వు ప్రశ్నించే అవకాశము నీకు ఎంత మాత్రం కూడా ఉండదు. అయితే ఎప్పుడు ఉంటుంది మనకి? వాక్యం చదివినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు, దయగలిగిన హృదయంతో మనం ఉన్నప్పుడు, మంచి హృదయంతో మనం ఉన్నప్పుడు ఇతరుల పట్ల మనము అలాంటి కనికరం కలిగిన హృదయం ఉంటామండి. వాక్యానుసారంగా జీవితంలో మనం లేనప్పుడు ఇతరులను ప్రశ్నించే హక్కు కూడా మనకి ఉండదండి. చూడండి, అందుకని దేవుని యొక్క వాక్యము ప్రతినిత్యము మనం చదువుతున్నప్పుడు మన జీవితంలో ఒక శుద్ధీకరణ జరుగుతుంది, ఒక నూతన మనసు వస్తుంది, ఒక మంచి ఆలోచన అనేది మనలో కలిగి ఉంటుందండి. ఎప్పుడైతే మనం ఇరుగు పొరుగు వాళ్ళ విషయం కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, ఎక్కడైనా కూడాను మనం ఎదుటి వారి పట్ల ఒక కనికరము కలిగిన హృదయముతో ఉండమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అప్పుడు మనము కనికరము పొందుతాం, అప్పుడు మనం ధన్యులుగా ఉంటాం కదండి. ధన్యులు కలిగిన జీవితంలో మనం ఉన్నప్పుడు చూడండి, అదెంతో బ్లెస్సింగ్స్ పొందిన పిల్లలకు మాత్రమే ఆ ధన్యకరమైన జీవితంలోకి మనం ఉండగలుగుతాం.
ధన్యులుగా కూడా మనం పిలువబడతాం. అయితే ధన్యులుగా ఈనాడు నువ్వు పిలువబడాలంటే, నేను పిలువబడాలంటే, అనేక మంది పిల్లలు పిలువబడాలంటే మనలో కఠినమైన హృదయమును తీసివేసి మాంసము హృదయం, అంత మెత్తదనము కలిగిన హృదయం ఉండాలి. ఫరో హృదయము కఠిన బారినప్పుడు మరి దేవుడు ఎంతగానో గద్దించాడు, 7 తెగులు పంపించాడు. కఠిన బారిన హృదయాన్ని మాంసం హృదయంగా చేసిన తర్వాత మరి ఆ ఐగుప్తు జనాంగాన్ని దేవుడు నడిపించిన వాడుకున్నాడు. అంటే అక్కడ ఒక పనిష్మెంట్ అనేది ఉంది. ఆ పనిష్మెంట్ వాళ్ళు పొందుకున్న తర్వాత దేవుడు అంటే ఏంటి అని ఒక రుచి చూశారు. ఈరోజు అటువంటి పనిష్మెంట్ మన దగ్గరకు రాకముందే మన యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు, యెహోవా శిక్షించు కుమారుడు ధన్యుడు అనే వాక్యము సెలవిస్తుందండి. కొన్ని మనల్ని గద్దించినప్పుడు, కొంత మనం శిక్ష పొందుకున్నప్పుడు మనం ధన్యులమండి. చూడండి, అటువంటి ధన్యకరమైన పరిస్థితి మనలో ఉన్నప్పుడు ఎవరి పట్ల కూడా మనము కనికరం కలిగిన వారం ఉంటాం. ఎక్కడ కూడా మనలో కఠినాత్మ అనేది ఉండదండి. కనుకనే ఫరో హృదయాన్ని, కఠిన బారిన హృదయాన్ని దేవుడు మార్చగలిగిన మహాశక్తి కలిగిన వాడు ఈనాడు ప్రేమతో నీ హృదయాన్ని మార్చుతున్నాడు. ప్రేమతో దేవుని యొక్క వాక్యము నీకు ప్రకటిస్తున్నాడు. మరి ఆయన ప్రతిదండన మన ఎదుట రానప్పుడు, ఆయన యొక్క ఉగ్రత మన మీద రాకుండా ఉన్నప్పుడే మనము వాక్యముతో సరిచేయబడిన పిల్లలంగా ఉన్నప్పుడు, వాక్యానికి లోబడిన పిల్లలంగా ఉన్నప్పుడు, ఇతరుల పట్ల నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞగా మరి వాక్యము సెలవిస్తుంది కదండి. కనుక నేను నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే పొరుగువాన్ని ద్వేషించడం కాదు, పొరుగువాన్ని తిట్టడం కాదు, పొరుగువాన్ని అసహించుకోవడం కాదు, పొరుగువాన్ని ద్వేషించడం కాదు. చూడండి, పొరుగువాన్ని ప్రేమించడం అంటే వాళ్ళ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు చేతి సహాయం కాకపోయినా మాట సహాయం అన్న, ప్రార్థించే సహాయం అన్న కనికరం కలిగి మనకి వాళ్ళకి ధైర్యం చెప్పే హృదయమైన మనలో ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. అట్టి హృదయం మనలో లేనప్పుడు మనం పరిచర్య చేసినా, మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎంత మనం ప్రార్థన చేసినా అది వ్యర్థం కదండి. క్రియలు లేని విశ్వాసము మృతమని అంటున్నాడు. కనుక క్రియలు కలిగిన విశ్వాసముతో మనం ఉన్నప్పుడు అదెంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటారు కదండి. దేవుని యొక్క వాక్యము ప్రతినిత్యము ఒక క్రొత్తదనం, ఒక ఆశీర్వాదకరం, ఒక దీవెనకరం, ఒక మారు మనసుకి సూచనగా కూడా కనబడుతుందండి. వాక్యం విన్నప్పుడు మన జీవితంలో ఎప్పుడు మారు మనసు అనేది మనం పొందుకోవాలి. వాక్యము ధ్యానించినప్పుడు క్రొత్తదనముగా మనం మార్పు చెందాలి, రూపాంతరం మనం చెందాలండి. వాక్యం చదివేమా నామకార్థంగా భక్తి జీవితంతో ఉన్నప్పుడు అది అనుసరించాలి. నామకార్థమైన క్రైస్తవ జీవితంలో మనం ఉండకూడదండి. క్రైస్తవ జీవితం అంటే అనుసరించాలి, పాటించాలి, దాన్ని అవలంబించాలి, దాన్ని మనం ఇంపుట్ చేసుకోవాలి. దాన్ని మనం కూడా మనం సరిచేయబడిన పిల్లలంగా కూడా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. కనుకనే ఈనాడు ప్రతి మనిషిలో కనికరం అనేది చల్లారిపోతుంది, ప్రేమ అనేది చల్లారిపోతుంది, అక్రమం అనేది విస్తరిస్తుంది, మోసం అనేది విస్తరిస్తుంది. దాని నుండి మనం విడిపింపబడాలి అని అంటే ఇదిగో పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యమును మనం చదవాలి, ప్రార్థించాలి, మనల్ని మనం నలగొట్టుకొని దేవుణ్ణి హెచ్చించుకొని దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మనం దీన మనసులుగా మనం ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు అట్టి మనసుని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొండ మీద ప్రసంగం మీరు మత్తయి సువార్త 5 నుండి 8 వరకు చదవండి. ఎంత అపురూపమైన మాటలు దేవుడు అక్కడ కూర్చొని తన పిల్లలకు బోధిస్తున్నప్పుడు ఆసక్తితో దేవుని యొక్క వాక్యమును వాళ్ళు విన్నారు, విశ్వసించారు, మారు మనసు పొందారు, మరి దేవుని పిల్లలుగా కూడా మార్పు చెందారు. ఈనాడు మనము చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు మనం ధన్యులు కదండి. మనం కూడా చదువుతున్నప్పుడు మనలో మనకు తెలియకుండానే గొప్ప కార్యం అనేది దేవుడు మనకి తెలియపరుస్తాడండి. నీ ద్వారా గొప్ప గొప్ప కార్యములు కూడా దేవుడు చేసేదానికి దేవుడు నిన్ను ఒక ముందుకి తీసుకెళ్తాడండి. నీ ద్వారా గొప్ప మేలులు చేస్తాడు. నీ ద్వారా అనేకమైన గొప్ప సాహస కార్యములు చేసేదానికి ఆయన దక్షిణ హస్తము నీ మీద చాపుతాడు. కాబట్టి మరి నీనాడే దేవుని యొక్క హృదయములకి, దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడినప్పుడు, జీవించినప్పుడు, బలపడినప్పుడు, అనుసరించినప్పుడు, ఇతరుల పట్ల ఒక ప్రేమ కలిగిన మనసుతో నువ్వు ఉన్నప్పుడు, కనికరము కలిగిన మనసుతో ఉన్నప్పుడు ఈరోజు నువ్వు వర్ధిల్లేదానికి ఒక సూచన అండి. ఈ వాక్యం వింటున్నప్పుడు మనము దేవునికి దగ్గరగా ఉండి సమాజానికి
మన వలన కీడు వస్తుందా, సమస్య వస్తుందా, బాధ వస్తుందా, మన వలన ఎవరైనా కన్నీరు కారుస్తున్నారా, మన వలన ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, మనం సరి చూసుకొని ప్రభువా ఇదిగో ఇంతవరకు నేను అనరాని మాటలు అన్నాను, అదిగో నేను కోపగించుకున్నాను, నేను అసహించుకున్నాను, వారి మీద కనికరము లేకుండా కఠినం కలిగిన హృదయం నేను పెట్టుకున్నాను ప్రభా. ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించుము, నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచుము. నీ కుమార్తెగా, నీ కుమారుడిగా నేను ఈరోజు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభా. ఒప్పుకోగలిగిన ప్రార్థన ఎంతో ఆశీర్వాదం అండి, దీవెనండి. ఇదో సుంకర వల్లే మనల్ని మనం తగ్గించుకొని దేవుడి దగ్గర ప్రతిదీ కూడా ఒప్పుకొని దేవుని చూచేదానికి ధైర్యము చాలక తలవంచుకొని ప్రార్థించాడండి. అటువంటి ప్రార్థన అనుభవం మనలో కలిగి దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ఇతరుల పట్ల, మన బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, రక్త సంబంధుల పట్ల మనమైతే మంచి హృదయముతోనే మనము ముందుకు కొనసాగినప్పుడు మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన యొక్క మనసును బట్టి, మనము దేవుడి పట్ల నడుచుకునే విధేయతను బట్టి అవతల వ్యక్తులు ఎంత కఠినాత్మలైన, ఎంత ద్రోహులైన, ఎంత పనికి మాలిన వాళ్ళైనా, ఎంత వేషధారులైనా కూడా ఒక సమయం అనేది మార్పు చెందేదానికి వాళ్ళకి మన యొక్క కృప, దేవుని యొక్క కృప ద్వారా మనం వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు మార్చేదానికి మనలో, మన యొక్క హృదయంలో కనికరము కలిగిన హృదయముగా మనం ఉన్నామండి. మనం కూడా ప్రతి విషయంలో ఒక్కొక్కసారి మనం కూడా తప్పిపోతాం కదండి. అటువంటప్పుడు మనల్ని కూడా ఇతరులు కనికరించాలి కదా, ఇతరులు కూడా మనల్ని క్షమించాలి కదా. చూడండి, ఇతరులు కూడా మనల్ని మన గురించి సంతోషముతో ఒక సాక్ష్యం ఇవ్వాలి కదండి. ఆ సాక్ష్యము మనం పొందుకోవాలంటే మనము కూడాను ఒక ప్రణాళిక కలిగి దేవుని పిల్లలుగా మనము ముద్రింపబడి ఉన్నాం కాబట్టి దేవునికి మహిమ తెచ్చేవారంగా, మరి అనేక మంది బిడలకి ఒక మాదిరికరంగా నిలిచేవారంగా, ఆయనకి మహిమ తెచ్చే బిడలంగా, మనం ఆశీర్వదింపబడే వారంగా ఈరోజు ప్రతి పిల్లలంగా పిలువబడుతున్న, దేవుని పిల్లలంగా పిలువబడుతున్న మనందరి హృదయములలో ఒక కనికరం అనేది ఉండాలండి. కనికరము లేకుండా ఈరోజు చాలామంది జీవిస్తున్నారండి. అటువంటి వారందరికీ దేవుని యొక్క వాక్యం ఈరోజు మీ ఎదుటికి తీసుకొస్తుంది. మరి కఠిన హృదయాన్ని మనం పక్కన పెడదాం, కనికరం కలిగిన హృదయముతో మనం ఉందామండి. మనం ధన్యులుగా పిలువబడదాం. మనం దేవుని యొక్క కృపతో మనము ముందుకు వెళ్ళేవారం ఉంటామండి. ఇట్టి వాక్యము ప్రభు మన యొక్క వెనుకల్లో ఆశీర్వదించునగాక. ఆమెన్. అందరికీ, మీ బంధువులకి, స్నేహితులు, రక్త సంబంధులకి ఈ యొక్క మెసేజ్ మరి మీరు షేర్ చేయండి. కొత్తగా వింటున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.